అందరూ బాగున్నారా? ఈనాటి సంఘంలో ప్రసంగాలు ఉన్నాయి కానీ ఏం లేదు, ప్రవర్తన లేదండి. ఆనాటి సంఘములో ప్రవర్తన ద్వారా ఏం చేయబడ్డాయి? రోజు అనుదినము ప్రభువుని నమ్ముకుంటున్న వారు సంఘంలో చేర్చబడ్డారు. ఈనాటి సంఘములో ప్రవర్తన లేకపోవడం వల్ల, ప్రసంగాలు ఎక్కువైపోవడం వల్ల ఏమి లేదంటే, ప్రియులను జ్ఞాపకం చేసుకోండి, రక్షణ కార్యము జరగదు. రక్షణ పొందిన వారేమో దేవునికి దూరం అయిపోతున్నారు, రక్షణ పొందని వారు ఇంకా అలాగే రక్షణ లేకుండా మిగిలిపోతున్నారు. కారణం ఏంటి? ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఆనాటి విశ్వాసులు వారు ఏం కలిగి ఉన్నారు? ప్రవర్తనను కలిగి ఉన్నారు. ఈనాడు విశ్వాసులు ఏం కలిగి లేరండి? ప్రవర్తన లేదు. ప్రవర్తన ప్రభువుని చూపించే ప్రవర్తన లేదు. ఉదాహరణకి ప్రియులారా, ఆనాడు అనుదినము చేర్చబడ్డారంటే, భర్త వచ్చాడు, వాక్యం విన్నాడు, అంతే. అతనిలో ఎవరిని చూపిస్తున్నాడు? యేసుప్రభుని చూపిస్తున్నాడు. అతని ప్రవర్తనలో యేసుప్రభు బోధ విన్నాడు, ప్రవర్తనలో యేసుప్రభుని చూపిస్తున్నాడు. ఈనాడు బోధ వింటున్నారు కానీ ప్రవర్తన ఏమే. అందుకే ఆనాడు అనుదినము రక్షణ పొందినవారు. భార్య ఇమ్మీడియట్గా యేసుప్రభుని చూసింది, వచ్చేసింది. భర్త యేసుప్రభుని చూశాడు, వచ్చేసాడు. అన్నయ్య యేసుప్రభుని చూశాడు, వచ్చేసాడు. తమ్ముడు యేసుప్రభుని చూశాడు, వచ్చేసాడు. కుటుంబాలు అనుదినం వచ్చేసినాయి. ఈనాడు ఏం లేదు, బోధకు తగిన ప్రవర్తన లేదు. ప్రియులరా, విషయాన్ని కొంచెం పరిశీలన చేయండి. అలాగైతే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? అందరికి తెలిసిన మాటే కదా, త్వరగా చదివి సహాయం చేయండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చాలు, ఇందులో 3 మాటలు ఉన్నాయి. ఒకటి ఏమన్నాడు? సంఘము అన్నాడు. మళ్ళీ అన్న ఏమన్నాడు? మందిరము అన్నాడు. తర్వాత ఏమన్నాడు? జీవము గల దేవుని సంఘము అన్నాడు. అంటే అర్థం ఏంటి? మందిరము అనగా హౌస్ ఆఫ్ గాడ్, తర్వాత జీవము గల దేవుని సంఘం అంటే జనులు కదండి, పిలువబడిన. సంఘంలో ఎవరు ఉంటారు? త్వరగా చెప్పండి. ఎవరుంటారు? పిలువబడిన వారు ఉంటారు. అనగా ఎక్కడి నుండి పిలువబడ్డారు? లోకములో పాపములో ఉన్న వారిని పిలిచి ఏం చేశారు? ఆ పరిశుద్ధ దేవుని ఇంట్లో వారికి హక్కుదారులుగా చేశాడు, నివసింపజేశాడు. దేవుని ఇల్లుది కాబట్టి ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రజలు చచ్చిన వారు ఉంటారా, బ్రతికిన వారు ఉంటారా? జీవము గల దేవుని అన్నాడు. అంటే దేవుడు జీవము గలవాడు. పిలువబడిన వారు అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వారిని ఏం చేశాడు? బ్రతికించడానికి పిలిచాడు. జీవము కలిగి చలించడానికి పిలిచాడు. కాబట్టి చచ్చిన వారు కాదు. నిద్రపోయే వాళ్ళు ఉంటారే, ఏమంటారు వారిని? చచ్చిన వాళ్ళు అంటారు. చనిపోయిన వాళ్ళు, నిద్రపోయినంటే చనిపోయినలే. నిద్రపోతే సంఘానికి వచ్చి నిద్రపోయినా ఒకటి, ఇంటి దగ్గర నిద్రపోయినా ఒకటి. కాబట్టి జీవము గల దేవుని సంఘములో ఎలా ఉండాలంట? ఆ సంఘము సత్యమునకు స్తంభము అన్నారు. అంటే దీపస్తంభము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నారు? దీపమును వెలిగించి మంచం కింద, కొంచెం కింద ఎవరు పెట్టారు. కానీ సంఘాన్ని వ్యాపారం చేసేవాళ్ళు ఏం చేస్తారు? సంఘం వల్ల లాభం పొందాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మంచము కొంచెం ఎదుగుతారంతే. ఏం వెతకాలి? సత్యమును వెతకాలి. ఏం వెతకాలి? సత్యం. ఆ సంఘము సత్యమునకు స్తంభం. ఆ స్తంభము ఏమన్నారు? ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి రాశారు. 7 సంఘాలు ఎలా ఉన్నాయంట? 7 దీపం స్తంభములు పట్టుకుని ఉన్నాయి. వాటి మధ్య ఎవరు సంచరిస్తున్నారు? మాట్లాడండి. ప్రభు సంచరిస్తున్నాడు. అలాగైతే ఈ సంఘము దీపముగా ఉంటే, స్తంభముగా ఉంటే, ఈ దీపం వెలుగుతుంటే దీని మధ్య ఎవరు సంచరిస్తారు?
ప్రభు సంచరిస్తాడు. కనుక ప్రభు సంచరించినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనం చక్కగా కూర్చోవాలి, చక్కగా రావాలి, చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, వినయముతో వినాలి. వినడానికి వచ్చాం, ఆయన బోధిస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం ప్రియులారా. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి ఏమన్నా 4వ వచనంలో ఏమన్నాడు చెప్పండి? సత్యము అన్నాడండి. సత్యము. సత్యం అంటే మనమందరము ఆయన మహిమని వెతకాలి. అలాగైతే సత్యము కోసము ప్రాణాలు విడిచిపెట్టారు అపోస్తలు కాదు, ఆది సంఘం ఏం చేసింది? సత్యం కోసం ప్రాణాలు విడిచిపెట్టారు కదండి. అలాగైతే ప్రియులారా 2వ అధ్యాయము 1వ వచనం, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుతారా, లేకపోతే 6వ వచనం చదువుతారా? 1వ వచనం చదవండి, అపోస్తల కార్యాల గ్రంథం. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఏం చేస్తారు? అందరా కొందరా? ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారు? కొందరు మానుకుంటున్నారు. దేని కొరకు? దేన్ని చెప్పండి? దేని కొరకు? సత్యమును నేర్చుకోవడానికి ఇష్టం లేక ఏం చేస్తున్నారు? కొందరు మానుకుంటున్నారు. మీరందరూ ఎవరంటే కంచాలు మంచాలు వాళ్ళే. కంచము మంచము, వీళ్ళకేం కావాలి? భోజనం కావాలి. వీళ్ళకేం కావాలి? సుఖం కావాలి. ఇద్దరంటే సుఖం. వాళ్ళకి ఎలా ఉండాలంటే వాళ్ళకి సఫిషియెంట్గా ఉండాలి సంఘాల. వాళ్ళకి ఏమాత్రం ఏ కొదవైనా, ఏ తక్కువ అయినా, ఏ గద్దింపు వచ్చినా, ఏ హెచ్చరిక వచ్చినా ఒప్పుకోరు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా ఇది జ్ఞాపకం చేసుకున్నాం. తిమోతికి రాసిన పత్రిక 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాలు దేని బట్టి రాయబడినంటే ఆదిమ సంఘమును చూసి అపోస్తలుడైన పౌలు రాశాడు. ఈ 6 అధ్యాయాలు రాశాడు. ఏంటి 6 అధ్యాయాలు అంటే? ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏంటి? అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము చెప్పండి, 1వ వచనం. మరలా చదువుతారా? పెంతెకోస్తు పండుగ దినమున మనకొక దినం ఉంది. ఏ దినము? ప్రభు దినం. ఏ దినం అండి? ప్రభు దినం. ప్రభు దినాన్ని ఏం చేయాలి? అందరూ కూడుకోవాలి, ఒక చోటన కూడుకోవాలి. మరి నువ్వు అక్కడెక్కడ కూడుకుంటానంటే కుదరదు, నువ్వు ఎక్కడ ఉంటా అంటే కుదరదు. అందరూ ఒక చోటన కూడుకోవాలి. కాబట్టి ప్రియులరా, అప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత వారు ఏం చేయబడ్డారు? ముద్రించబడ్డారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగైతే ప్రియులరా, ఈ అధ్యాయములో బోధ, అపోస్తల కార్యములో ఉన్నటువంటి బోధ గురించి పౌలు గారు చెప్పారన్నమాట. బోధలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి అబద్ధ బోధ. ఏ బోధ అండి? అబద్ధ బోధ. 6వ వచనంలో ఏముందంటే బద్ధకస్తుల బోధ అన్నారు. ఏ బోధ అండి అది? వారు ధ్యానించరు, వాక్యాన్ని ధ్యానించరు, ప్రభువులో కనిపెట్టరు, ప్రభు దగ్గర నుంచి వర్తమానం అందుకోరు, వారు బోధ చేస్తారు. అది ఏ బోధ అన్నారంటే బద్ధకస్తుల బోధ అన్నారు. అంటే నువ్వు శ్రమ పడకుండా, నువ్వు ప్రార్థించకుండా, నువ్వు ప్రభు దగ్గర కనిపెట్టకుండా, ప్రభు దగ్గర నుండి వర్తమానం పొందుకోకుండా మనం బోధ చేస్తే ఆ బోధ ఏ ప్రయోజనము ఉండదు. అది బద్ధకస్తుల బోధ. విన్నవారు కూడా ఏమైపోతారంటే బద్ధకస్తులాగా అయిపోతారు. మూడోది 4వ అధ్యాయం 6వ వచనంలో హితబోధ అన్నారండి. ఏ బోధ అండి? హితబోధ అన్నారండి. 19వ వచనంలో ఏమన్నారు? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 19వ వచనంలో హితబోధ అన్నారు. ఇంకేమన్నారంటే నిబ్ధత కలిగిన వారు అని కూడా రాయబడింది. ఈ పదాలు అపోస్తల పౌలు గారు వాడినటువంటి పదాలు కాబట్టి 3 బోధలు. ఒకటే బోధ చెప్పండి, అబద్ధ బోధ. రెండవ బోధ ఏ బోధ? బద్ధకస్తుల బోధ. మూడవ బోధ ఏ బోధ? హిత బోధ. మనం ఏ బోధని చేపట్టాలి? అది ఆరోగ్యకరమైన బోధ, హిత బోధ అన్నారు. అలాగైతే చూడండి 3, 4, 8వ వచనం చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం అండి. ఇది ఏమి అన్నారండి. 8వ వచనంలో ఈ మాట చెప్పారు. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మళ్ళీ 8వ వచనం చూడండి.
కాదు కాదు కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపము సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. స్త్రీలు అనుకువగా ఉండాలని కూడా పక్కన చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తాం మనం? బోధ అమ్మా రైట్. అయితే చూడండి, హితబోధగా మనం వినకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? సంశయము కోపము ఈ రెండు ఉంటే ఏం చేస్తాం? ప్రార్థన మానేస్తాం. ఎవరేళ్ళు ప్రార్థన మానేసేవాళ్ళు ఎవరని చెప్తుంది బైబిల్? ఎవరండి? అమ్మా ఎన్నిసార్లు అడగాలి బాబు? ఎన్నిసార్లు వినబట్లా? చెప్పాలి అంటే విన్నా కదా. ఏం మాని? సంశయము మానాలి, కోపము వీడాలి. అలాంటి వారు ఏం చేస్తారు? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తారు. బోధ విన్నవారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. హితబోధ విన్నవారు కోపము ఉండదు, సంశయము ఉండదు. వారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ప్రార్థన మానేసే వాళ్ళందరూ ఎవరు చెప్పాలి? మీరే అది పూర్తి చేసుకోండి. రెండోది ఏంటంటే 3-4 వచనాలు. 3-4 వచనాలు చదవండి. 2వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని ఇచ్చయించుచున్నాడు. ప్రార్థన చేయాలని కోరుచున్నాడు. సంశయము కోపము మాని ప్రార్థన చేయాలని కోరుచున్నాడు. ఇది మంచిదియు చెప్పండి. మన ప్రభు అయిన మన రక్షకుడగు దేవుడి దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇప్పుడు ఏంటంట? ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి. ఇది ఎక్కడ జరిగింది? అపోస్తల కార్యంలో జరిగింది. వారు బోధ విన్నారు. బోధ విని వెంటనే వారు ఏం చేశారంటే కోపం పోయింది, సంశయం పోయింది. ఒక మాట చెప్తాను. వారు బోధ వినకముందు వారు ఏమన్నారు? వీరు గలలీ మనుషులు కదా, వీరు విద్య లేని వారు కదా, ఈ పాండిత్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. ఇప్పుడు ఏమన్నారు? బోధ విన్న తర్వాత ఏమన్నారు? అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటున్నారు? ఏంటన్నారు చెప్పండి? బోధ వినకముందు అన్నారు వాడు చదువు లేనోడు, వీడు జ్ఞానం లేనోడు, వాడు కులమది, వీడు మతమిది, వాడు అక్కడోడు, వీడు ఎక్కడోడు అన్నారు. ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు? యేసు క్రీస్తుని కూర్చున్న బోధ లేనివారు, తారతమ్యాలు వెతికేవారు, భేదములు చూసేవారు. కానీ వీరు పొడవబడ్డారు. వీరు బోధ విన్నారు. విన్న తర్వాత వీరేమన్నారు? అదే మనుషులు మారలే. ఏమన్నారు? అయ్యలారా అంటారు. అయ్యలారా అంటే ఎలాగంటారు? అరే ఇదేంటమ్మా అయ్యలారా? పోనీ అమ్మలారా అంటే ఎలాగంటారు? నడుమే చేతి తెచ్చుకొని అమ్మా అంటావా? అయ్యా అంటావా? ఏమంటా చెప్పండి? దీనత్వం, తగ్గింపు కదా. ఇప్పుడు నీకంటే యోగ్యుడని ఎంచి అతనేమన్నా అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటారు అన్నారు. వారు రక్షణ పొందమన్నారు. రక్షణ పొందారు. ఎంతమంది పొందారు? గట్టి మాట్లాడండి. 3000 మంది. సరిగ్గా చెప్పారు, కరెక్ట్. ఎవరు వారు? బోధ విన్నవారే. ఎవరు వారు? బోధ వినకముందు ఎవరు వారు? మీరు బైబిల్ చదవట్లేదా? ఏంటన్నా? అదేం కాదు చెప్పండి. అక్కడ రాయబడి చదవండి. మూర్ఖులు. ఎవరు వారు? మూర్ఖులు. బైబిల్ చెప్తుంది అక్కడ కింద పుట్టినోట్లు ఏముంది? వక్రజనం అని చెప్తుంది అక్కడ. వంకర త్రోవల్లో తిరిగేవారు వారు, భేదాభిప్రాయాలు సృష్టించేవారు, మనుషులు ఎంచేవారు. వారి చదువు గురించి మాట్లాడారు, వారి యోగ్యత గురించి మాట్లాడారు. బోధ విన్నారు. అదే ప్రజలు ఏమంటున్నారు ఇప్పుడు? అయ్యలారా అంటున్నారు. బోధ ఏం చేస్తుంది? మీకు అర్థం కావట్లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇష్టంలే, ఈ వాక్యమో ఇష్టం అవట్లే. బోధ ఫస్ట్ వెంటనే ఎక్కడి నుంచి వస్తుంది?
చెవిలోకి వస్తుంది. చెవిలోంచి ఎక్కడికి వెళ్తుంది? మైండ్లోకి వెళ్తుంది. మైండ్లోంచి ఎక్కడికి వెళ్తుంది? హృదయంలోకి వెళ్తుంది. హృదయంలోకి వెళ్తే అది నొస్తే ఏమవుతుంది? మనసు పొడవబడి ఇప్పుడు వారిలోంచి వచ్చే ఫలం ఏంటి? ప్రేమ. ద్వేషించిన వారిని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. మాకంటే మీరే ఎక్కువ, మీరేం చెప్తే మేము అది చేస్తాం అని చెప్పి, అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటారు? చెప్పండి. అప్పటికి ఓ మాట అడుగుతానమ్మా, వారు అప్పటికి ఎన్ని ప్రసంగాలు విన్నారు? వారు ఎన్ని ప్రసంగాలు విన్నారయ్యా? ఇప్పుడు ఈ 3000 మంది ఈ యొక్క మూర్ఖులు ఎన్ని ప్రసంగాలు విన్నారు? వినలేదా? విన్నారు కదయ్యా, ఒక ప్రసంగం విన్నారు. ఎన్ని ప్రసంగాలు? పేతురు లేచి ఏం చేశాడు? 11 మందితో పేతురు లేచి వాళ్ళతో ప్రసంగించాడు. ఒక్క ప్రసంగం విన్నారు. ఎవరు మారిపోయారు? ఎంతమంది మారిపోయారు? బాగా చెప్పారు. మీరు చెప్పింది సత్యం. మనం ఎన్ని ప్రసంగాలు విన్నాం? ఇదే అండి, నేను తప్పు మాట్లాడుతున్నాను, అలా చూస్తారండి నామక. మనం ఎన్ని ప్రసంగాలు విన్నాం? వేల ప్రసంగాలు విన్నాం. వాళ్ళు మూర్ఖులు, మనం మంచోళ్ళు. మారిందా? మాట మారిందా? మాట. ఈనాడు సంఘము మండకపోవడానికి కారణం ఏంటంటే ప్రవర్తన మారడం లేదు. ప్రసంగాలు వింటున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, ప్రవర్తనలో మార్పు లేదు. ఆనాడు ప్రసంగాలు లేవు, బైబిల్ స్టడీస్ లేవు, సువార్త లేదు. పేతురు 11 మందితో ఒకడు లేచి ప్రసంగం చేస్తుంటే మిగిలిన వారందరూ కూడా ఏం చేశారు చెప్పండి? అసూయపడ్డారా? ఈర్ష్యపడ్డారా? మాట్లాడరా? ప్రసంగం, బోధ ఏం చేసింది? వాళ్ళని బ్రతుకును మార్చింది, ప్రవర్తన మార్చింది. మండి అనుదినము బోధ దగ్గరికి వచ్చారండి. బోధ అంటే ఏంటి? మన సంఘంలో బోధ ఉంటుందా ఉండదా? ఏం బోధ? ఎప్పుడు ఉంటుంది? అరే ఇదేంటి, నేను బైబిల్ మార్చేసి చెప్తున్నా అంటే, మన సంఘంలో బోధ ఉన్నదా లేదా? ఉంది. ఎప్పుడుంది? పోనీ ఇంకో మాట చెప్తాను. బోధ ఎక్కడ చేయాలి? బోధ ఎక్కడ చేయాలి? లోపల బయట? సంఘంలో బోధ చేస్తారు, బయట సువార్త చేస్తారు. మరి ఈ ప్రాథమిక ఇది కూడా మన సంఘంలో బోధ చేస్తారు, బయట సువార్త చేస్తారు. అలాగైతే సంఘములో బోధ నమ్మిన వారికా నమ్మని వారికా? నమ్మిన వారికే. ఇప్పుడు చెప్పండి, వీరు ఎప్పుడైతే ఒక ప్రసంగం విన్నారో, ఎప్పుడైతే వీరు విన్న వాక్యాన్ని హృదయంలోకి వచ్చిందో, ఎప్పుడైతే వీరు మనసు పొరబడిందో, వారి ప్రవర్తన ఫలం ఏంటంటే అయ్యలారా పిలుపు మారింది, స్వరము మారింది, స్వభావం మారింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ బోధ అనుదినం చేస్తున్నారు. వినడానికి ఎప్పుడు వస్తున్నారు? అనుదినం. మనకి వారానికి ఒకరోజు జరుగుతుంది బైబిల్ స్టడీ. ఏ స్టడీ? బైబిల్ స్టడీలో స్వార్థ ఉంటుందా, బోధ ఉంటుందా? బైబిల్ సత్యాలు చెప్తారు, సంఘ క్రమాలు చెప్తారు, బైబిల్ సిద్ధాంతం చెప్తారు కదండి. అలాగైతే మరి బోధను వినకుండా నువ్వు ఎప్పుడు మారుతావు? బైబిల్ స్టడీకి రాము, సువార్త కొడుకులకి రాము, ఏ కొడుకులు లేవు మనకే. కానీ మనం ఎవరు? మనలోంచి ఫలం ఏమొస్తుంది? ఒక్క ప్రసంగం విన్నారు వారు. 3000 మంది మూర్ఖులు మారిపోయారు. మారిపోయి వారు ప్రవర్తన ఫలం చూపిస్తున్నారు. ప్రియులరా, ఎంతైనా పాఠం మీకు నచ్చినా నచ్చకపోయినా. అలాగైతే ప్రియులరా జ్ఞాపకం చేసుకోండి, వారు వ్యక్తిగత ప్రవర్తన, కుటుంబ ప్రవర్తన, సంఘ ప్రవర్తన సంఘాలను ఏం చెప్పింది? అనుదినము వచ్చేస్తున్నారు ప్రజలు. అనుదినము సంఘాలు విస్తరించిపోతున్నాయి. వాక్యము చేత పట్టణాలు ఏం చేయబడుతున్నాయి? నింపబడ్డాయి. ఇప్పుడు చెప్పండి,
మీ బోధకి ఈ బోధకి ఎంత తేడా ఉందా? నేర్చుకోవాలి మనం. నేర్చుకోకపోతే ఎలాగా చెప్పండి. వారు 3-4 అధ్యాయాల్లో ప్రవర్తన చూపించారు, 5 అధ్యాయంలో ప్రయత్నించారు. 3-4 వచనాల్లో, 4 అధ్యాయం 7-8 వచనాల్లో వారు సాధకము చేశారట. వారు ఏం చేశారు? సాధకం చేశారు. ఆదివారం నాడు తీసుకొస్తాం బైబిల్, అక్కడ పెడతాం, మళ్ళా ఆదివారం నాడే తెలుపుకుని తెచ్చుకుంటాం బైబిల్. తెరిసేవారు లేరు, చూసేవారు లేరు, చదివేవారు లేరు, వినేవారు లేరు. ప్రియులారా గమనించండి, ఎందుకో ఆనాడు సంఘం విస్తరించింది. ఆనాడు రక్షించబడిన వారు మండారు, సంఖ్య విస్తరించింది, సంఘాలు వృద్ధి చెందాయి. అంటే కారణం ఏంటంటే అక్కడ ఏదో ఈ స్వస్థతలో అద్భుతాలు ఇవిగా జరిగింది, ప్రవర్తన చూపించారు. ఏ బోధ అయితే విన్నారో ఆ బోధకు తగినట్టుగా ప్రవర్తన చూపించారు. ఒక మాట అడుగుతాను, పేతురు భక్తుడు ఎవరి గురించి చెప్పాడు? యేసుప్రభు. అంతే, యేసుప్రభు. మీరు ఆయన అన్నాడు కదా, మేము విన్న వాటిని కన్న వాటిని మేమన్నాడా నేనన్నాడా? మేము అంటే అపోస్తలులందరూ కలిసి మేము ఒక్కడే చెప్పలే, ఇదిగో మాతో సహా మేము ఏదైతే విన్నామో, ఏదైతే మేము కన్నవాటిని విన్నవాటిని అంతే అవి చెప్పారంతే. అంటే ఇప్పుడు ఎవరిని చూశారు? వారు ఏం విన్నారు? యేసుప్రభుని చూశారు, యేసుప్రభు బోధ విన్నారు, అంతే. అదే చెప్పారంతే. అది చెప్పడానికి పిల్లి గొంతులన్నీ ఎత్తనం మనం. యేసుప్రభు మనకు తెలియక, యేసుప్రభు గురించి మనకు తెలియక, యేసుప్రభు గురించి మనం వినకే, యేసుప్రభు గురించి మనం ధ్యానించకే, యేసుప్రభు జీవితం మనకు అర్థమైతే మనం ఏం చేస్తాం చెప్పండి? మన జీవితంలో చూపిస్తాం. ఆయన ఏమైతే చేశాడో అదే బోధించాడు, ఆయన ఏమైతే బోధించాడో అదే ఆచరించాడు. మరి మనం ఈనాడు సంఘం ఎందుకు మండటం లేదు? విశ్వాసం ఎందుకు మండటం లేదు? ఆలోచించేయండి ప్రియులారా. ఇంకా మనం చూసినట్లయితే 6వ వచనంలో, 6వ అధ్యాయం మంచి పునాది అన్నారండి. ఏ పునాది అది? చదువుతారా? బాగుంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. సంతుష్టి సహితమైన దైవభక్తి లాభ సాధనము. ఏమిటండి అది ఎలాంటిది? అది ఏది లాభము? దైవభక్తి లాభం. మనకేం కావాలి? హలో, మనకేం కావాలండి? లాభం. సంఘం మనకి లాభకరంగా చేసుకుంటున్నారండి. సంఘము మనకు లాభసాటి కావాలి, సంఘానికి మన లాభసాటి కాదు, మన భక్తి మనకు లాభసాటి కాదు. చాలా విచారం, సిగ్గు, దేవుని పిల్లలని చెప్పుకోవడానికి చాలా అసహ్యం అన్నమాట. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. 2వ అధ్యాయం 6వ వచనం. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషలో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలీయులు కారా? మనల్ని చూసి లోకం ఏం చేయాలి? ఆశ్చర్యపడాలి, భ్రాంతి చెందాలి. మనం ఎవరో లోకం తెలియాలి, లోకానికి తెలియాలి. మనలో ఉన్న ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు వారికి వింతగా కనపడాలి. ప్రియులారా, మన వాక్యము వినడం లేదు, వాక్యం చదవడం లేదు, వాక్యాన్ని బోధించడం లేదు. ఎలాగ ఈ కార్యాలు మనం చూడగలం? చూడండి, డబ్బున్నవారు ఎలా ఖర్చు చేయాలో వాళ్ళకి అర్థమైంది. చూడండి, 17, 18, 19 వచనాలు చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథం
కాదు కాదు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి 17, 18, 19 వచ్చినాను. ఇహమందు ఏనండి జాగ్రత్తగా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఆగండి, ఏమని చెప్పండి? ధనాన్ని బట్టి గర్వం అనేది వారిలో పోయింది లేదు. సంఘములో గర్వంతో నిండుకుంటున్నారండి. ప్రభుని నమ్మిన వారు, ఆరాధన చేసేవారు గర్విష్ఠులుగా ఉన్నారు. ఇది బైబిల్ ఒప్పుకోదండి, ప్రభువు మెచ్చడు. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక అన్నాడు. వారి నమ్మిక ఎవరి మీద? ఎవరి మీద? ప్రభువు మీద. అంతవరకు వారు ధనాన్ని బట్టి గర్వించారు. ఇప్పుడు వారేం చేస్తున్నారు? ఆ ధనము అస్థిరమైనది, స్థిరమైనది కాదు. స్థిరమైన ధనం ఎక్కడుంది? పరలోకం. పరలోకంలో ధనం సంపాదించుకోవాలనుకున్నవారు భూలోకంలో ధనాన్ని కూర్చుకోవాలి. భూలోకంలో ధనం కూర్చుకునేవారు పరలోకంలో వారికి ఏమీ ఉండదు. కాబట్టి వారు గర్విష్ఠులు కాక వారు ఎలా ఉన్నారట? 18 వచనం చదవండి. దేవుని యందే నమ్మిక ఉంచారు. వారి నమ్మకం ఏంటండి? వారి విశ్వాసం ఏంటండి? వారు దేని మీద విశ్వాసం ఉంచారు? దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఈ లోక ధనధాన్యాల మీద, ఆ భోగాల మీద, సుఖభోగాల మీద వారు నమ్మిక ఉంచలేదు. వారు ఈ లోకమే అస్థిరమైనది, ఈ లోకంలో ఉన్నదంతా కూడా అస్థిరమైనది. ఏది స్థిరమైనది అంటే పరలోకము స్థిరమైనది. పరలోకంలో మన కోసం ఏమి కూర్చుకోవాలి? ధనము కూర్చుకోవాలి. వారి విశ్వాసం ఆ దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారు విన్న బోధ చూడండి ఎలాగ. ఇంకేం చేశారు? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తం. ఆగని ఒకసారి, ఏంటి ఈ జీవం వాస్తవమైందమ్మా బాబు? ఈ జీవం వాస్తవమైందా? కాదు. వాస్తవమైన జీవము అక్కడ ఉంది, దాని మీద నమ్మిక ఉంచారు. చదవండి. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనమును గలవారును 3 ఔదార్యము గలవారును తమ ధనములను ఇతరులకి పాలిచ్చువారినై ఉండవలని వారికి ఆజ్ఞాపించును. పౌలు భక్తుడు ఏం చెప్తున్నారు చెప్పండి? ఆదిమ సంఘములు అతను ఏదైతే చూశాడో, ఆదిమ సంఘములు ఏ బోధ అయితే విన్నాడో, ఏనైతే అతడు నిదానించి చూచి దేన్నైతే తాకాడో అదే బోధ తిమోతికి ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎంత మంచి బోధ ఇది! ఇదేంటి? మంచి పునాది. ఆది సంఘం ఏ పునాది అండి? మంచి పునాది. అంతేగాని వారు మంచి పునాది, మంచి పునాది. ప్రియులరా జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రియులరా జ్ఞాపకం చేసుకోండి, మనం దేవుల్లో మండాలంటే ఏం చేయాలి? సోదరుడా, సోదరి, దేవుల్లో నువ్వు మండాలంటే ఏం చేయాలి? ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, 2 ఉండాలి. ఒకటి వాక్యము, రెండవది ప్రార్థన. అపోస్తలులు ఆది సంఘానికి ఏమని చెప్పండి? వాక్యము, రెండవది ప్రార్థన. 2 చేశారు. వారు ఎడతెక్క ప్రార్థన చేశారు. వారు పేతురు బోధ విన్నారు, తనకు అప్పగించుకున్నారు. ఏమయ్యారు వాళ్ళు? చెప్పండి. ప్రపంచమంతా, భూమంతా చెప్పండి, సువార్త మ్రోగించారు. సువార్త మ్రోగించారు. వారు మండారు. సోదరుడా, నువ్వు మండాలంటే నీ జీవితంలో ఉండాలి వాక్యం, ప్రార్థన. ఈ రెండు లేకుండా నువ్వు ఏ దగ్గర ఊగినా ఏమీ జరగదు. కొన్నాళ్ళకి నువ్వే ఏమో పోకడం మానేస్తావు, చెప్పండి, ఎగరడం మానేస్తావు. ఈ 2 ఉండాలి. ఏముండాలి చెప్పండి? వాక్యము, ప్రార్థన. వ్యక్తిగత ప్రవర్తన, సంఘ ప్రవర్తన, కుటుంబ ప్రవర్తన, ఈ 3 ఇతరులు ఏం చేస్తుందంటే మండేటట్లు చేస్తుంది. నీ మంట నీ కుటుంబాన్ని మండిస్తుంది. నీ కుటుంబం యొక్క మంట సంఘాన్ని మండిస్తుంది. సంఘాన్ని మండిస్తుంది. నీ సంఘం యొక్క మంట
ఈ లోకాన్ని ఏం చేస్తుంది? తలకిందులు చేస్తుంది. అది క్రమం. ఇంకా ఉన్న ఒట్టి మాటలో మనం ఎన్ని చెప్పినా దీన్ని మంచి పునాది మీద కట్టబడిన కట్టడము అని మనకి వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. తిమోతి పత్రిక యొక్క బోధ ఆది సంఘములో మనం చూస్తాం. అదే బోధ పౌలు భక్తులు చేశారు. కాబట్టి ప్రవర్తన ఉంది. ఆనాడు సంఘములో ప్రవర్తన ఉంది, ఈనాడు సంఘములో ఏముంది? ప్రవర్తన లేదు. ప్రసంగాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి గమనించండి. ఇప్పుడు రేపేముండదు? రేపు ప్రవర్తన ఉండదు, ప్రసంగాలు ఉండవు. వాక్యం చెప్పనిస్తారా? చెప్పనవారు. ప్రసంగాలు ఉండవు. ప్రవర్తన ద్వారా మనం ఏం చేయాలి? అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే మనం చూసినట్లయితే దురద చెవులు గలవారు ఉంటారు. వారు ఏం చేస్తారు? సంఘ ప్రయోజనం కాదు, తమ సొంత ప్రయోజనం కోసం ఏం చేస్తారంటే అనేకులు ఈడ్చుకుపోతారు. దురద చెవులు గలవారు ఏం చేస్తారంట? స్వప్రయోజనం కోసం, సంఘ ప్రయోజనం కోసం కాదు, స్వప్రయోజనం కోసం ఏం చేస్తారంటే వారు అనేకుల్ని ఇంటెంటా చూసి ఏం చేస్తారు? ఈడ్చుకుపోతారని. కాబట్టి స్వప్రయోజనం కాదు, నిజమైన వాక్యము చేత, బోధ చేత పొడవబడిన వారు ఏం చేస్తారు? చెప్పండి. సంఘ ప్రయోజనం కోసం తమ చర స్థిర ఆస్తులు ఏం చేశారు? అమ్మి వేశారు. అపోస్తులు పాదాల దగ్గర పెట్టారు. అక్కడగా ఉన్న వారికి వారు పంచి పెట్టారు. ఓ మాట అడుగుతాను, జక్కయ్య ఎవరండి? బైబిల్ ఏం చెప్తుంది? పాపి అయిన జక్కయ్య. యేసు ప్రభు బోధ విన్నారు, ఒక మాట విన్నారండి, మాట విన్నారు. యేసు ప్రభు అన్నాడు, జక్కయ్య నేను నీ ఇంట నేడు ఉండవలసింది అన్నాడు. ఉంటాను. ఎన్న ఏం చేశాడు అతను? జక్కయ్య ఏమన్నాడు? ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ మాట విన్నాడు, హృదయాన్ని పొడుచుకుంది. ఈ పాపి ఇంట నువ్వు ఉంటావా ప్రభువా? ఏంటన్నాడు? ఆగు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తాను. ఇప్పుడు జక్కయ్యలో ఏమొచ్చింది? భాషలు వచ్చాయా? ప్రవచనాలు వచ్చాయా? ప్రార్థన వచ్చిందా? ఏదొచ్చింది? మొదట ప్రవర్తన. బోధ వింటే అదేం చేస్తుంది? హృదయాన్ని పొడుస్తుంది, మనస్సాక్షిని గద్దిస్తుంది, కల్మషం బయటకు వస్తుంది. అప్పుడు నీలో నుండి పాపం ఏమవుతుంది? వ్యక్తపరుస్తారు. ఇప్పుడు అంటాడు కదా, పాపులు అయ్యండి, ఎవరి దగ్గరైనా దేన్నైనా అన్యాయముగా నేను తీసుకుంటే దాన్ని ఏం చేస్తాను? నేను బా అది యేసు ప్రభు యొక్క క్షమాగుణం. ఒక మాట చెప్పమంటారా? హలో చూడండి, ఆ శ్రీమంతుడు పరలోకమనే మహాభాగ్యాన్ని విడిచిపెట్టి ఈ దరిద్రుడి కోసం వచ్చాడు, నన్ను ధనవంతుడిగా చేశాడు, తన ధనవంతుడిని విడిచిపెట్టాడు. ఇప్పుడు నేనేం చేయాలి? యేసుప్రభుని చూశాను, యేసుప్రభు బోధ విన్నాను, యేసుప్రభులాగా నేను జీవించడానికి నేనేం చేస్తున్నాను? అడుగు ముందుకేసాను. ఎవరు ఇచ్చేస్తారు? ఆస్తిలో సగం ఇచ్చేస్తారా? సగం ఇచ్చేస్తావా? ఎవరి దగ్గర ఏదన్నా తీసుకుంటే దానికి 4 గంటలు ఇచ్చేస్తావా? ఊరే తీసుకున్నది ఇచ్చేసారు. మన ప్రవర్తన మారిందా? మనం ఎన్ని ప్రసంగాలు వింటున్నాం? మీరే చెప్పారు, వేల ప్రసంగాలు వింటున్నాం. ఏం మారలేదు? ప్రవర్తన ఎలా మండుతాం? ఎలాగ మన కుటుంబం మండుతుంది? ఎలాగ మన సంఘంలో మంటగా ఉంటాం మనం? ఎలాగ మన ద్వారా దేవుని యొక్క వాక్యపు శక్తి, దేవుని యొక్క ప్రేమ ఎలా బహిర్గతం అవుతుంది? జక్కీలో మార్పు వచ్చింది. ఒకసారి కలుసుకున్నాడా? ఒక్క మాటే విన్నాడా? అమ్మా ఆలోచించండి. ఈ వాక్యానికి నువ్వు జవాబు చెప్పక్కర్లే. రేపొద్దున ప్రభు అడిగితే జవాబు చెప్పాలి కదా, తప్పక చెప్పాలంటే. ప్రియులరా, ప్రవర్తనలో మార్పు వచ్చింది. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. తిమోతి పత్రిక ప్రారంభం ఇక్కడి నుంచి ప్రారంభించాడు అపోస్తలుల పౌలు. వీరు అపోస్తలు బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచిటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెక్కకుండా ఉన్నారు. ఏంటమ్మా? బోధలోను, ప్రవర్తనలోను, లేదా సహవాసములోను,
చెప్పండి. రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయట్లోను ఎడతెక్కున్నారు. ఎవరు వీరు? 40 వచ్చింది చదవండి. ఎవరు వీరు? ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి ఎవరు వీరు? మీరంటే నేనన్నా సొంతకన్నా మరి నా మొహం ఇలా చూస్తారు ఎందుకు? మీరు అంటే ఎవరు? మూర్ఖులు మీరు. ఈ మూర్ఖులైనా ఈ తరం వారికి వేరే జీవించండి. మీరు మూర్ఖులు మారిపోయారు. అమ్మా మారవా? అయ్యా మారవా? ప్రత్యేకంగా జీవించు, ప్రత్యేకంగా జీవించండి, వేరే జీవించండి. వేరే జీవించండి కదండి, ఆ మాట ఉంది కదా. రైట్, చూడండి. ఇంకేమన్నారు? తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ వచనంలో ఎలా ఉంది? తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారం ఏదనగా అది ఏమొచ్చింది ఫలం? ప్రేమ. వారు యేసుప్రభుని బోధిస్తే యేసుప్రభు ప్రేమ వారికి అర్థమైంది. ఈనాడు నీలోని ఫలం ఏమి రావట్లేదు? ప్రేమ రావట్లేదు, ప్రేమ రావట్లేదు. బోధ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? బుర్రలోనికి వెళ్ళాలి, తర్వాత హృదయంలోకి వస్తుంది, తర్వాత మనస్సాక్షిని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది, కల్మషాన్ని తీసేస్తుంది. అక్కడ నుండి విశ్వాసం ద్వారా ఫ్రూట్ వస్తుంది. ఏంటా ఫ్రూట్ అంటే? ప్రేమ. ప్రేమ. యేసు ప్రభువులో ఏముంది? ప్రేమ ఉంది. ఎవరిని ప్రేమించారు ఆయన? కొందరిని ప్రేమించాడు, కొందరిని నేను ఆ సహోదరిని ప్రేమిస్తాను, ఈ సహోదరిని ద్వేషిస్తాను. నేను ఆ సహోదరుని ప్రేమిస్తాను, ఈ సహోదరుని ద్వేషిస్తాను. ఇది ఎక్కడ పోదో మరి, ఇది ఎక్కడ ప్రేమో, ఇది ఎక్కడ యేసు ప్రభువులో చూసారో, ఎక్కడి నుంచి నేర్చుకున్నారో తెలియదండి. మనం వాక్యాన్ని మనం హృదయంలోకి తీసుకోకపోతే ప్రేమ అనే ఫలాన్ని మనము అందించలేము. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియుల జ్ఞాపకం చేసుకోండి. రక్షించబడిన మనము కేవలము మరణము మాత్రమే తప్పించుకున్నాం అనుకుంటున్నాం తప్ప లోపల జబ్బు పోలే. లోపల ఆ పుండు అలాగే ఉండిపోయింది. జస్ట్ అంతే, దానికి ఏదో పూత పూసి జాయిగా వండిస్తున్నాం అంతే. జాలిం లోషన్ రాస్తున్నాం, రాసినంత మాత్రం లోన్ ఉన్నటువంటి అది ఏం రావాలి? అది చచ్చిపోవాలి, అది బయటికి రావాలి, అది పూర్తిగా పోవాలి. అందుకే కొన్ని రోజులు ఉండగలుగుతున్నాం, కొన్ని రోజులు ఉండలేకపోతున్నాం. కొన్ని రోజులు ఏం చేస్తున్నాం? కొన్ని రోజులు దేవుడి వాక్యం చదువుతాం, కొన్ని రోజులు చదవలేకపోతున్నాం. కొన్ని రోజులు ప్రార్థన చేయగలుగుతున్నాం, కొన్ని రోజులు ప్రార్థన చేయలేకపోతున్నాం. కొన్ని రోజులు విశ్వాసం ఉండగలుగుతున్నాం, కొన్ని రోజులు విశ్వాసము తొలగిపోతాం. ఎందుకంటే పూర్తిగా లోతైన మారు మనసు రాలేదు మనకి. వాక్యము లోతుగా మన హృదయాన్ని పడవలేదు. ప్రియులరా, నేను చెప్పేది వాస్తవమండి. వారిలో పరిపూర్ణంగా వచ్చేసింది, ఇంకేమీ లేదు. వారి జీవితాలు పరీక్షించడం మీకు తెలుస్తుంది. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. వీరు అపోస్తలు బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక. ఎంతమంది? 3000 మంది రక్షించబడ్డారు. కూడికి ఎంతమంది వచ్చారండి? ఇదేం కూడా చెప్పండి. ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది. కూడికి ఎంతమందికి వచ్చారు? 3000 మంది వచ్చారు. ఇప్పుడు మనం ఎంతమంది రక్షించబడ్డాం? ఎంతమంది వచ్చాం? మిగిలిన వారు ఏమైపోయారు చెప్పండి. నువ్వు నిజంగా రక్షించబడితే, నువ్వు నిజంగా మారుమనసు పొందితే, నిజంగా నువ్వు పాపాలు ఒప్పుకుంటే, పశ్చాత్తాపం చెందితే, ఎవరు ఏమన్నా ఏం చేసినా ఎంత నష్టపోయినా ఏం చేయవు? ప్రార్థన. ఎందుకు? సంశయము మాని, కోపము మాని, పవిత్రమైన చేతులెత్తి ఏం చేస్తావు? ప్రార్థన చేయు వారందరితో నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తాం. మనం ఏం చేస్తాం చెప్పాలి. బోధ మాకేం రాలేదు,
విన్నట్టున్నాం అంతే, వింటలేదు. చదువుతున్నాం, మనం అర్థం చేసుకోవట్లేదు. అందుకే జీవితాలు కొనసాగడం లేదు. రైట్. ఇంకా మనం చూసినట్లయితే బోధ విన్నారు, పరిశుద్ధాత్ముడు వారిని ఏం చేశాడంటే క్రీస్తు ప్రభుని చూపించాడు, సహవాసం కొరకైన మంట పుట్టించాడు. బోధలో ఏముండాలంటే వారు ఏమి విన్నారో, ఆయన ఏమి చేశారో వారు గ్రహించారు. అందుకే వారు ఏమన్నారంటే వారు భాష మారిపోయి అయ్యలారా అనగలిగారు. పాత నిబంధన నువ్వు ఏం చేయాలో ఏమి చేయకూడదో చెప్తుంది. క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? కొత్త నిబంధన ఏం బోధిస్తుంది? ఆయన ఏమి చేశారో, ఆయన ఏమి చెప్పారో అది మనకు బోధిస్తుంది. మనం ఏ బోధలో ఉన్నాం? ఇప్పుడు సంఘం ఏ బోధలో ఉందండి? పాత నిబంధనలోనా కొత్త నిబంధనలోనా? క్రొత్త నిబంధన సంఘాలు కదా మనకి. క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చేశాడు. పాత నిబంధన ఏం చెప్తుంది? నువ్వు ఇలా చేయి, తల్లిదండ్రులు పూజించాలి, తోటి వారితో నువ్వు ఇలా ఉండాలి, ఇలాగని చెప్తుంది. కానీ క్రొత్త నిబంధన ఆయన ఏమి చేశాడో, ఆయన ఏమి బోధించాడో అది మనకి తెలియదు. కాబట్టి ప్రియులరా గమనించాలని ప్రభుపేట తెలియజేస్తున్నా. కాబట్టి వారు పరిశుద్ధాత్మ పూర్ణయ్యారు. ఇప్పుడు ఈనాడు మనం ఏం చెప్తున్నాం అంటే ఆత్మపూర్ణులై మనం లేము. ఆత్మపూర్ణులై మనం లేము. దేవుని సంఘానికి ఎలా రావాలి? మనం ఆత్మపూర్ణులై. ఆరాధన ఎలా చేయాలి? మనం దేవుని ఆత్మతో నింపబడిన వారమై మనం చేయాలి. ఆ మాటలు చెప్దాం అనుకున్నాను, కుదరలేదు. ప్రభు చిత్తం అయితే వచ్చేవారం కదా. కాబట్టి మనము ఆవేశంతో బోధించడం కాదు, ఆత్మపూర్ణులై మనం బోధన చేయాలి. వారు ఏం చేయరు? ఆ మాట చదువుకుని ఆ మాట తిప్పి చదవండి. పేతురు 11 మంది నొకరితో కలిసి ఆత్మపూర్ణుడై ఏం చేశాడంట? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే వారికి ఇలాగ బోధించాను అని. బోధ ఎలా చేయాలి? ఆత్మపూర్ణులుగా ఉండి మనం పోచాలి. నేనైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా సరే మంచి పునాది మీద మనం కట్టబడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని ఆత్మపూర్ణులై చేయాలి. వీళ్ళను దేవుని ఆరాధన చేయడానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ప్రకటన గ్రంథం మీరు చదువుకోండి, అక్కడ రాయబడింది. అక్కడ వారు ఆత్మపూర్ణులై వారు దేవుని ఆరాధన చేశారు. 2 సార్లు రాయబడింది ప్రకటన గ్రంథంలోనే. అంటే దేవుని ఆత్మపూర్ణులై ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి వీళ్ళ జ్ఞాపకం. అలాగే పేతురు ఆత్మపూర్ణుడై సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మనం దేనిని ఎవరిని ఎరగమన్నారు. ఎవరిని మనం బోధించాలి? ప్రభునే, సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుని ఆయననే బోధించారు. వారు విన్నారు. వారు ఏమైపోయారు చెప్పండి? వారు మనస్సాక్షిని గద్దించింది, వారిలో ఉన్న కల్మషం బయటకు వచ్చింది. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ప్రేమనే ఫలాన్ని బయటకు వచ్చి వారిని అంటున్నారు అయ్యలారా అని గౌరవిస్తారు. ఆత్మపూర్ణ అయిన వాడు ఏం చేస్తాడంటే తోటి వ్యక్తిని గౌరవిస్తారు. తోటి వ్యక్తిని ఏం చేస్తారు? అంతకుముందు ఆత్మపూర్ణులు కాదు, వీరు అన్నారు, గలలీలు అన్నారు కదండి. వారు ప్రాంతాన్ని ఎత్తారు, వారిని ఎత్తారు, వారు విద్య లేని వారని హేళనగా మాట్లాడాడు. ఆత్మపూర్ణుడు అయిన తర్వాత వారు ఏమన్నారు? అయ్యలారా. మరి అలాగైతే సంఘము ఒకరినొకరు ఎందుకు కించపరుచుకుంటున్నారు? ఒకరి మీద ఒకరిని కంటే ఒకరు ఎవరు ఏమనాలి? యోగ్యుడని ఎంచుకోవాలని వాక్యం చెప్తుంది కదా. ఎందుకు మనం గౌరవించలేకపోతున్నాం? తోటి వ్యక్తిని, తోటి సహోదరిని ఎందుకు మనం గౌరవించలేకపోతున్నాం అంటే మనలో ఏం లేదని లెక్క, పరిశుద్ధాత్మ లేదు, దేవుని యొక్క వాక్యం లేదు, దేవుని వాక్యం చేత మనం పొడబట్టలేదు. ఇంకంతే ఏమవుతుంది? ఏం జరుగుతుంది చెప్పండి? చేపలు పట్టుకునేవారని సులకంగా మాట్లాడారండి, గలలీలు అన్నారండి, వారు విద్య లేని వాళ్ళు అన్నారండి, ఇంత తిరస్కరించారు. వీరు కరెక్ట్ అయిన విశ్వాసం అని చెప్పడానికి రుజువు ఏంటో చెప్పమా? వారు మారు మనసు పొందారు,
వారు పాపాలు ఒప్పుకున్నారు, వారు పరిశుద్ధాత్మ పూర్ణంగా ఉన్నారు. వారు అంటున్నారు కదా, అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటారు? ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. 46 వచ్చిన చదువుతారా? ఏంటి? ఏ మనసు ఉంది దానికి? మనకేం మనసు ఉంది చెప్పండి? వారికి మరియు అంటే అంతేకాకుండా వారు ఏక మనసు. చదవండి. ఇప్పుడు ప్రతిదినము క్రొత్త నిబంధనలు రాయబడిన మాటలు, పత్రికలు రాయబడిన మాటలు, దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని ఓరే ఈ మాటలు మీకు బాబు, అమ్మ బాబు, అయ్యా అమ్మ, మీకు చెవులు పడుతున్నాయా లేదా? దేవుని స్తుతించమంటే స్తుతించవు, ప్రార్థనకు రమ్మంటే రావు. అరే తోటి విశ్వాసాన్ని మనం ఏంటి యోగ్యంగా ఎంచలేము. ఏమో మరి నాకేం అర్థం కావట్లేదన్నా. 46 రోజు పడుకున్నారు వారు. ఆయన కూర్చుని బోధ ఇంకా 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 వినాలనిపిస్తుంది వారికి. చెప్పండి అయ్యా, అయ్యలారా మీరు బాధపడితే బాధపడండి అయ్యా, తిట్టుకుంటే తిట్టుకోండి అయ్యా, నేనే పట్టించుకోను, కుట్లాంటో నేను దొరుకుని పోతాను. వాక్యం నేను పొరవట్లేదా? వాక్యానికి మనం సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ వాక్యానికి సమాధానం చెప్పాలి, అక్కడ ప్రభుకి సమాధానం. లోతైన మారు మనసు కలిగి ఉంది, ప్రతి పాపాన్ని నుండి విడుదల పొందండి. పశ్చాత్తాపం అనేది అనుదినము అనుక్షణం మనలో ఉండాలి. వాక్యం మన ఎముకలోనికి చూడండి, మీరు చదువుకొని కావాలి, మీకు తెలుస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనొకరు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగున చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు ఏం చేయాలి? అంతే చెప్పండి. అపోస్తలుల ఆది సంఘంలో ఉన్న బోధ అపోస్తలుడైన పౌలు చేస్తున్నాడండి. ఏంటి ఆది సంఘం? అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో ప్రారంభమైన ఆది సంఘం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం దాకా వారు అలాగ సాగుతూ ఉన్నారు. అలా సాగుతుండగా మధ్యలో ఏం జరిగింది చెప్పండి? కొందరు మానుకున్నారు. ఇప్పుడు ఎంతమంది మానుకున్నారు? అందరూ మానుకుంటున్నారు. ఎవడండి? అందరూ మానుకుంటున్నారు. ఆ దినము సమీపించుకుంది ఎవరు రారు. ఇదేమి విచిత్రం కాదు, ప్రభు చెప్పినే జరుగుతున్నాయి అంతే. ప్రియులారా గమనించండి, అక్కడ మనం తేలిపోయాం. బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తాం మనం? బోధకి ఎంతమంది వస్తాం మనం? బోధ లేకుండా బతికేలా మారుతుందండి. మనకేం కావాలి? మనల్ని ఎందుకు దేవుడు రక్షించాడు? ఆ విషయాలు మనకు తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? బోధ మనకు కావాలి. ఆయన సన్నిధికి రావడం. ఆయన సన్నిధికి రావడం అంటే ఏంటి? ఆయన మహింపరచడమే. ఆయన సన్నిధికి రావడం అంటే ఆయన మహింపరచడమే కదండి. చూడండి, తిమోతి పత్రికలో బోధ ఉంది, వారు మండారు కదా, ఆ సంఘం మండింది. మరి నీలో నీ కుటుంబంలో ఇది ఉండాలి అంటే, మండాలంటే ప్రాథమిక సూత్రం ఏమో ఉండాలి? బోధ కూడికకు రావాలి. ఒక మాట అడుగుతానండి, బోధ ముఖ్యమా రక్షణ ముఖ్యమా? తింగర్ ప్రశ్న ఏం కాదు, మీరేం నేనేం తింగరని కాదు. బోధ ముఖ్యమా రక్షణ ముఖ్యమా? బోధ ఆప్షనా రక్షణ ఆప్షనా? ఆప్షన్ అంటే అర్థం ఏంటంటే వెసులుబాటు అనమాట కదా. అలాగైతే బోధ ముఖ్యం. బోధకు వచ్చారు వారు, మారు మనసు పొందారు. రక్షణ అనేది ఏమంటాం? బాబు రక్షణ తీసేసుకో అంటామా?
ప్రార్థన చేసుకో, మారుమనసు పొందుకో, నీ పాపాలు ఒప్పుకో, ప్రభు నిన్ను ప్రేరేపిస్తే నీ తీర్మానం చెప్పు, అప్పుడు మేము రక్షణ ఇస్తాం. అంతే, అందుకని నేను చేయలేదు. రా నాయన, రక్షణ తీసుకున్నాయన, ఎత్తుకుంటాను ఆయన, చాక్లెట్ పెడతానైనా, చీర కొంటానైనా, బట్టలు కొంటానైనా, బిందిస్తాను ఆయన, అయ్యే ఉండవు. అంటే ఉండవు, చెప్పండి. బోధ ముఖ్యం. మరి అలాగైతే బోధకుడికి మనం ఎందుకు రావట్లేదు చెప్పాలి కదా. యేసు ప్రభు గురించిన జ్ఞానం మనకి అవసరం లేదు. యేసు ప్రభులాగా ఆ జీవితాన్ని తెలుసుకోవడానికి, ఆయన గుణలక్షణాలు మనం నేర్చుకోవడానికి మనకి అంతగా ఆసక్తి చూపట్లేదు. కాబట్టి ప్రియుల జ్ఞాపకం, ఆదిమ సంఘము ఏం చేసింది? ప్రతి దినము ఏం చేసింది? సమాజముగా కూడుకొనుట మానలేదు. హెబ్రీ పత్రిక వరకు చెప్తున్నాడు అన్నమాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం వరకు చెప్తున్నారు. బోధ వచ్చిన వారందరూ విన్నారు. వినటి వాళ్ళు ఏం కలిగింది? వినటి వాళ్ళు ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. విశ్వాసము వారిని ఏం చేసింది? ప్రత్యాతాపరిచింది. వారి లోపాలు చూపించింది. వారు ఒప్పుకున్నారు. మనస్సాక్షికి శుద్ధి కలిగింది. వారు ఒప్పుకున్నారు. ఫలాలు వారిలోంచి వచ్చినాయి. ప్రేమ వచ్చింది. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 వచ్చింది చదవండి. 12:4 సారీ 4:12. దేవుని వాక్యం ఎందుకనగా, ఎందుకు దేవుని వాక్యం గుడికి రావాలి? దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై నా ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అప్పుడు ఏమంటాం మన చేతిలోంచి? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును అంటాం. బోధ వినలేదనుకో, ఒరే నువ్వెంత దౌర్భాగ్యుడు అంటాం. అర్థమవుతుందా? బోధ మనలోకి వస్తే, దేవుని వాక్యం మనం వింటే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును అంటాం. బోధ నీలో లేకపోతే, బోధ యందు నిలవకపోతే వాడు దౌర్భాగ్యుడు, ఈడు దౌర్భాగ్యుడు, ఆమె దౌర్భాగ్యురాలు అంటావు. వారిని చూడండి, వీరిని చూడండి, వాళ్ళని చూడండి అంటావు. ఎందుకు? వాళ్ళని చూస్తాం కాదు, నువ్వు చూసుకో. ఫస్ట్ నువ్వు చూసుకోవాలంటే ఏం రావాలి నీలోకి? నువ్వు బోధ దగ్గరికి రావాలి, వాక్యం దగ్గరికి రావాలి. అది ఎముకల్లోనికి, కీళ్లలోనికి, మూరుగుల్లోనికి కూడా ఏం చేస్తుంది? చొచ్చుకొని పోతుంది. వీళ్ళరా మామూలుగా కాదు, చిన్నపిల్లడికి ఏం కావాలి? సెల్ ఫోన్ కావాలనుకోండి దయచేసి. చిన్నపిల్లడికి ఏం కావాలి? పాలు కావాలి. మరి మనందరం ఎవరు? పసిపిల్లలే అని కదా. అలాగైతే మనకేం కావాలి? వాక్యమని. ప్రార్థన కూడికి ఎంతమంది వస్తున్నారు? వాక్య కూడికి ఎంతమంది వస్తున్నారు? నాకు అవసరంలే, అందుకని వేడుతూ ఉంటాం. దేనికోసం? దినదినము మనం వేడిపోయే ప్రియులరా. మనుషుడు రొట్టె వలన కాదు. ఆదిమ సంఘం అనుదినము వారు దేవాలయంలో తప్పక మానక కొడుకున్నారు. బోధ యొద్దకు రాకపోతే దేవుడు ఎలాగ అర్థమవుతాడు మనకి? నీ ప్రక్కవాడు ఎలాగ అర్థమవుతాడు చెప్పండి? నీ కుటుంబం ఎలాగ అర్థమవుతుంది? జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రియులరా, ఇది కదా సంఘక్రమం అంటే. కాబట్టి బోధలో ఆయన మనసులో ఏముందో మనం చూస్తాం. ప్రార్థనలో మన మనసులో ఏముందో ఆయన తెలుసుకుని ఆయన మాట్లాడతాడు. అర్థమైందా? అర్థం లేదా? బోధలో చెప్పండి, ఆయన మనసు ఎలాగుందో మనకు తెలుస్తుంది. ప్రార్థన మన మనసులో ఏముందో ఆయన తెలుసు, కానీ అది విని ఆయన మనకేం చేస్తాడు? కార్యం చేస్తాడు. కాబట్టి మనకేం ఉండాలి? వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. అప్పుడు మనం వండుతాం. అన్న, అయ్యా, అక్క, నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదమ్మా, నాకేం దర్శనాలు రావు, నాకు అంత విచక్షణ జ్ఞానం లేదు, నాకు అంత అసలు లేదు. కానీ వాక్యం చెప్తుంది, నేనైనా నువ్వైనా వాక్యము ప్రార్థన ఈ రెండు కాదన్నావు అనుకో, నేనేం చెప్పలేను. నేను శుభవచనాన్ని చెప్తాను కానీ శాపవచనాన్ని చెప్పలేను. కాబట్టి మీరే జ్ఞాపకం చేసుకోండి. మీరు పరిశుద్ధంగా ఉండాలని బోధ తెలుపుతుంది. ప్రార్థన గుడిలో ఏమంటారు? దేవా నా పాపములను పరిహరించు ప్రభు అని మనం చెప్తాం. అది బోధ ఏమంటది? వాక్యం ఏమంటది? నువ్వు పరిశుద్ధంగా ఉండాలమ్మా, నువ్వు పరిశుద్ధంగా ఉండాలయ్యా అని చెప్తుంది.
కానీ ప్రార్థన ఏమవుతుంది? ప్రభువా, నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ లోపం ఉంది, నా ఆ పాపాన్ని లోపాన్ని తీసివేయగల శక్తి నాకు దయచేయి, ఒప్పుకునే శక్తి నాకు దయచేయి అని చెప్తారు. ఈ రెండు అంత ఇంపార్టెన్స్, ఆ రెండు అంత ఇంపార్టెన్స్. ఇంకా మన ఫలితం ఏంటి? 43 వచ్చిన చదవండి, అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 43 వచనం. అయ్యా, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని, ఇప్పుడు ఎంతమంది? ఆ మొక్క వదిలేయకండి. ఎంతమంది? ఎవరు వారు? మూర్ఖులైన 3,000 మంది. వారు ఎలా ఉన్నారంట? సమిష్టిగా ఉన్నారంట అండి. ఎలా ఉన్నారు? 30 మంది సమిష్టిగా ఉండలేకపోతున్నాం కదా. 3,000 మంది మూర్ఖులు వారు ఏకంగా కూడుకుంటున్నారు, సమిష్టిగా ఉంటున్నారు. అంటే ఈ 3,000 మంది మూర్ఖులు దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత వారు మారిపోయి వారు ఏకముగా కూడుకుని సమిష్టిగా వారు తమకున్నది అక్కడ ఉన్న వారికి పంచిపెడుతున్నారు. బా, అద్భుతం అండి, అద్భుతం. చెప్పండి, 1వ తరగతి బోధ, 2వ తరగతి 2వ బోధ, 1వ తరగతి వాళ్ళకి పేతురు, 2వ తరగతి వాళ్ళకి యోహాను, 3వ తరగతి వాళ్ళు యాకోబు, ఇలా చెప్పారా? కాబట్టి మనం మరి నేనేం చెప్పాలి, నేనేం చెప్పలేకపోతున్నా. మీరంటే నాకు భయం, ఎంత భయం అంటే నాకు అంత భయం అమ్మా. జాగ్రత్త మరి. రైట్, ఓకే. ఇంకా చూడండి, 43 వచ్చిన మనం చదువుకున్నాం. కాబట్టి వారు దేవుని వాక్యమునకు, దేవుని సంఘమునకు, దేవుని సేవకునకు వారు ఏం చేశారంటే ఒకటే ఒక మాట చెప్పండి. వారందరికీ ఏం కలిగింది? ఆ మాట, ఆ మొక్క లేదు, వారు ఏకంగా వారందరికీ ప్రతివానికి చాలని ఆ మొక్క పెట్టుకోండి. భయము కలిగింది. ఆనాడు ఆది సంఘంలో ఉన్న ఒకే ఒక వరం ఏంటో తెలుసా? చెప్పండి, భయం. ఏ భయము? దేవుని భయం. దేవుని భయం. అమ్మా, దేవుని భయం ఉందా? అయ్యో బాబోయ్, నాకు ఎంత భయపడిపోతున్నానంట. ఏంటి? ఎంత భయం చెప్పండి. అసలు ఉండవలసింది అది. దేవుని భయం ఉంటే, దేవుని భయం లేకుండా మనం ఎన్ని ఉంటే వేసుకోండి. వారికి దేవుని భయం కలిగారు. దేవుని భయం ఉంది కాబట్టి అందరూ ఒకేసారి వచ్చారు. దేవుని భయం ఉంది కాబట్టి అందరూ ఒకసారి వచ్చారు. అందరూ మందిరానికి వచ్చారు, కుడుకొచ్చారు. దేవుని భయం లేకపోతే నాకు ఇష్టమైతే వస్తాను, ఖాళీ ఉంటే వస్తాను, లేకపోతే లేదు కదా. దేవుని భయం, దేవుని భయం. ప్రియులరా, దేవుని భయం లేకపోతే చాలా భయంకరం అండి. దేవుని కొరకు నువ్వు భయపడాలి, మండాలంటే బోధ ఉండాలి, ప్రార్థన ఉండాలి, సహవాసం. 46 వచ్చిన చదువుతావు బ్రదర్. వారు ఏక మనస్కులై తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారే. అమ్మా, ఎవరైనా నీ పక్కన ఉన్నవారు, నీ ముందున్నవారు, నీ వెనకాల ఉన్నవారు మన గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది? వాళ్ళే చెప్పరే. ప్రార్థనకి వెళ్తాడు కానీ చెప్పండి, ప్రార్థనకి వెళ్తాడు కానీ చెప్పండి. దేవుని భయం ఉంటే అందరూ మన యొక్క దయ పుట్టిస్తారండి. మన వల్ల దయ కలుగుతుంది, దేవుడు పుట్టిస్తారు. ఎవరు? మూర్ఖులకి ఏక మనసు వచ్చింది. మూర్ఖులకి ఏక మనసు వచ్చింది. మూర్ఖుల్ని ప్రజలందరూ ఏమంటున్నారు? ప్రజలందరికీ వారిని చూసి దయ పుట్టింది. ప్రియులరా, ఏక మనసు ఉండాలంటే 2 విషయాలు ఉండాలండి. హలో, విన్నారా? ఏక మనసు కలగాలంటే 2 విషయాలు ఉండాలి. ఏంటో 2 విషయాలు? 1, తగ్గించుకునే మనసు ఉండాలి. 2, క్షమించే మనసు ఉండాలి. ఏంటండి? ఏక మనసు రావాలంటే తగ్గించుకునే మనసు ఉండాలి, క్షమించే మనసు ఉండాలి. ఈ 2 లేకపోతే ఏక మనసు ఉండదు. వారు వాక్యము విన్నారు, బోధ విన్నారనడానికి రుజువు ఏంటంటే తగ్గించుకున్న యేసుక్రీస్తుని తెలుసుకున్నారండి వారు. ఏంటి? ఆయన్ని తిట్టితే
కొడితే, అన్యాయంగా మాట్లాడితే ఆయన ఏం చేశారు చెప్పండి? తిరిగి మాట్లాడలేదండి. ఏం నేర్చుకున్నారు వారు? బోధలో ఏం నేర్చుకున్నారు? యేసు ప్రభు తగ్గింపు నేర్చుకున్నారు. వారు ఏం నేర్చుకున్నారు? యేసు ప్రభు క్షమాగుణాన్ని నేర్చుకున్నారు వారు. యేసు ప్రభు ఎలా క్షమించారు చెప్పండి? ఇస్కరియోతు యోధ తను ప్రేమించిన వాడు, తనను చేర్చుకున్నవాడు, తనను అప్పగించడానికి వచ్చి ముక్కపుచ్చుకుని నేను కాదు కదా అంటే ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పండి? వీరేమన్నారు? వీరు బోధ విన్నవారు ఏమన్నారు? అయ్యలారా అన్నారు. యేసు ప్రభు ఎలాగనగలిగారు? యేసు ప్రభు క్షమించిన క్షమాగుణం వరకు ఉంది. తగ్గించుకున్నారు వాళ్ళు. ఈ రెండు లేకుండా ఏక మనసు రాదు. ఇంకా బాగా చెప్పమంటారా? ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంటండి. అమ్మా మీకు ఇష్టం, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట. ఇద్దరు భార్య భర్తలు ఒక్కసారి కూడా గొడవ ఆడుకోలేదంట. అప్పుడు భర్త అన్నాడంట, ఏమేమే అసలు గొడవ అంటే ఎలా ఉంటుందో చూద్దాం, మన ఇద్దరం ఒకసారి కూడా దెబ్బలాడుకోలేదు, అసలు ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. కట్టమాటు పక్కింటిలో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారండి, అసలు ఇందులో మాధుర్యం ఏంటో చూద్దాం అని చెప్పేసాను. ఇదిగో ఈ గ్లాసు నాది అంటాను అన్న. నువ్వేమంటావు తెలుసా? కాదు నాది అను. మళ్ళా నేను అంటాను నాది అంటాను. నీది కాదు నాది అంటాను. అప్పుడు గొడవ ఎలాగొస్తో చూద్దామని అంట. సరే అండి అందంట అని గ్లాస్ తీసుకొచ్చాడంట. గాజు గ్లాస్ ఇక్కడ పెట్టాడంట. ఈ గ్లాసు నాది అన్నాడంట. నేదైతే తీసుకో అన్నా. గొడవ ఉంటుందా? మాట్లాడరేమ్మా. ఇది కూడా అర్థం కాలేదా? గొడవ ఉంటుందమ్మా. భార్య ఏం చేసింది? ఏంటి? తగ్గించుకునే మనసు, క్షమించే ఏక మనసు వస్తుంది. ఏక మనసు వస్తుంది. వారు బోధ విన్నారు, వారు ప్రార్థన చేశారు, వారు అనుదినము తప్పక కూడుకున్నారు, వారు రొట్టి విరిచారు. సోదరుడా సోదరి, నిన్ను గద్దిస్తున్నాను ప్రభుని బట్టి, ప్రభు వల్ల చేస్తున్నావు. రొట్టి విరిచి కూడుకు పాల్గొంటున్నావు, ఆరాధన చేస్తున్నావు. తగ్గించుకోగలుగుతున్నావా? క్షమించగలుగుతున్నావా? ఏక మనసు ఎలా వస్తుంది? ఇష్టం. ఎందుకు? ఆయన బోధ ఏం చెప్పింది? యేసుప్రభు ఏమన్నాడు? నేను సాత్వికుడును, దీన మనసు గలవాడు. నా యొద్దకు వచ్చి నా కాడెత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు. అంతే. వారు ఆయన దగ్గరికి వచ్చారు, ఆ బోధ అన్నారు. ఆయన సాత్వికుడా, ఆయన దీన మనసు గలవాడా? మరి నేను ఎలా ఉండాలి? మరి ఇంకేం నేర్చుకున్నాం మనం? 10,000 ప్రసంగాలు విన్నాం. బాధతో చెప్తున్నానండి. మూడు 3,000 మంది మూర్ఖులు నా ప్రభువే తగ్గించుకుంటే, నా ప్రభువే క్షమిస్తే, మరి నేను ఎంత తగ్గించుకోవాలి? నేను ఎలా క్షమించాలి? ఏమో నాకేం రైట్. 3,000 మంది మూర్ఖుల మధ్య ఏక మనసు ఉంది. వారిలో భేదాభిప్రాయాలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ వారు ఏక మనసుకులై చెప్పండి ప్రభు దగ్గరికి వచ్చారు. ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకున్నారు. ఎక్కడి నుండి వచ్చింది? బోధ, ప్రార్థన, సహవాసం. ఏమండి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకరీతిగా ఒక్కరే ఉండగలిగింది. మనం ఉంటామా? బైబిల్ అదే కదా బోధిస్తుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఇద్దరు కలిసి ఉండలేకపోతున్నాయి. ఇంక మనం ఏం చెప్పాలి? మనం ఏం చెప్పాలి? 47 వచ్చిన చదువు అయ్యా. టైం అయింది, ముగిస్తాను. 47 వచ్చి అయ్యా. 47 ఆనందముతోనూ ఏంటి? అసూయతోనా? కల్మషంతోనా? ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారు చేర్చుకున్నారా? తిరస్కరించారా? మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఏం చేస్తున్నామయ్యా? మనం ఏం చేస్తున్నామమ్మా?
చాలా తప్పండి. మన జీవితం బోధకి చాలా దూరంగా ఉందండి. యేసుప్రభుని చూడటం లేదు మనం బోధలో. యేసుప్రభు యొక్క గుణలక్షణాలు మనం చూడటం లేదు. ఆయన వలె జీవించాలనే తపన మనలోకి రావడం, మంట మనలోకి రావడం లేదు. మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి నేను ఏం చేయను. 16వ అధ్యాయం 5వ వచనంలోకి రండి. 16వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం అండి. స్థిరపడిన సంఘం, విస్తరిస్తున్న సంఘం. ఈ కారణం ఏంటి? ఈ మాటలో అనుదినము సంఘాలు రోజు రోజుకి ఏర్పడుతున్నాయి. సంఘాలు స్థిరపరచబడుతున్నాయి. సంఖ్య పెరుగుతుంది. సంఘాలు. ఏమండి ఒక మాట బాబు, అయ్యా తలపైకి ఎత్తండి. మొదట ప్రసంగం చేశారు, బోధ దగ్గరికి వచ్చారు, సంఖ్య ఏది శిష్యుల సంఖ్య విస్తరించింది, నమ్ముకున్న వారి సంఖ్య విస్తరించింది, వారు స్థిరపడ్డారు, సంఘాల సంఖ్య విస్తరించింది. ఎందుకు బైబిల్ స్టడీ? ఎందుకు వాక్య కూడిక? ఎందుకు స్వార్థ కూడిక? ఎందుకు ఇన్ని రకాలైనటువంటి సహవాసం పెడుతున్నామంటే, మీరు స్థిరపడితే సంఘాల సంఖ్య ఏమవుతుంది? అది వాక్యక్రమం, ఇది సంఘక్రమం, ఇది ఆది సంఘం చేసే పనిది. ఎనిమిదవ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం. యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అందరూ ఏమైపోయారు? యోదయ, సమరయ దేశములయందు చెదిరిపోయేది. 4వ వచనంలోకి రండి. కాబట్టి చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారు? ఇట్ ఈజ్ ఎ షేమ్. సహోదరుడా, సహోదరి, ఇంతకన్నా దారుణమైనది మరొకటి లేదండి. ప్రభుని విడిచిపెట్టారా? సాక్ష్యాన్ని విడిచిపెట్టారా? వాక్యాన్ని విడిచిపెట్టారా? సువార్తను విడిచిపెట్టారా? లేదు. ఒకడు బలహీనంగా ఉన్నాడు, లేదా ఇప్పుడిప్పుడే కొత్తగా ఎదుగుతున్నాడు. ఒక బలహీన గురించి ఆయన దగ్గర మనం ఫోన్ చేసి చెప్పచ్చా? ఏమవుతాడు? ఏంటంటే వాక్య జ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం లేదు, ఈ రకరకాల ఎవరి ఇష్టమైన అలా అయిపోయిందండి. చాలా దారుణం. ప్రభు దగ్గర లెక్క చెప్పాలండి. నాకు తెలియదండి, శ్రమల్లో కూడా విశ్వాసాన్ని వదులుకోలేదు. శ్రమల్లో కూడా వారు ప్రభు పనిని విడిచిపెట్టారు. చిన్న మాట అంటే మందిరం మానేసేవాళ్ళు. మీరేమి విశ్వాసులు, మనమేమి ప్రభు కోసం సాక్ష్యం ఇస్తాము? మనం ఎవరం అసలు? ప్రభు లిస్టులో మనం ఏం లేము, ప్రభు దృష్టిలో కూడా మనం లేము. మహాశ్రమలు కలిగిన ఈ సంఘానికి వారు చెదిరిపోయిన వారు ఏం చేశారు? వారు అపోస్తలులు మా తప్ప అందరూ చెదిరిపోయారు. అప్పుడు వారు వెళ్ళిన చోటకి అపోస్తలులు పిలిచి సంఘాలను ఏం చేశారు? స్థిరపరిచారు. కుంపట పెట్టలే. చాలా బాధయ్యా, చాలా కష్టం. వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘాలు స్థాపించబడ్డాయి. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘాలు ఏమైపోతాయి? మొక్క చెక్కలైపోతాయి. ఎందుకు? సంఘ ప్రయోజనం కాదు, స్వప్రయోజనం. ప్రభు యొక్క శరీరము క్షేమాభివృద్ధి కాదు, మన క్షేమాభివృద్ధి.